నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కృష్ణుని పేరు వింటే చాలు ప్రతి మది మధురమవుతుంది, ప్రతి హృదయం ఆనంద బృందావనమవుతుంది. తన లీలా సంవిధానాల ద్వారా ఎన్నో సందేశాల్ని అందించిన జగదాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ గోపాలునిగా అవతరించి జీవులని గోవుల్ని పరిపాలించాడు. మదన గోపాలుడిగా తన భక్తుల మనోవాంఛల్ని నెరవేర్చాడు. అలాంటి దివ్య సమ్మోహనమూర్తి మదన గోపాలస్వామి ప్రకాశం జిల్లా పేరాల క్షేత్రంలో కొలువుదీరి ఉన్నాడు. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో పేరాల క్షేత్ర విశేషాల సమాహారాన్ని తిలకిద్దాం. పేరాల మదన గోపాలస్వామికి పురాణ చారిత్రక ప్రశస్తి ఉంది. గౌతమ మహాముని తమ శిష్య బృందంతో సముద్ర తీరాన ప్రయాణం చేస్తుండగా ఓ ప్రదేశంలో సరస్సు, అందులో పద్మాలు, హంసలు విహరించడాన్ని గమనించాడు. అక్కడే తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రమణీయ ప్రదేశంలో సకల కోరికల్ని నెరవేర్చే మదన గోపాలస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. గౌతమ మహర్షి కొంతకాలం అక్కడ నివసించి తిరిగి తీర్థయాత్రలకు వెళ్లిపోయాడు. ఆ తరువాత స్వామి విగ్రహం కాలగర్భంలో సముద్ర తీరాన ఇసుక మేటల్లో కలిసిపోయింది. కొన్ని వేల సంవత్సరాల తర్వాత గజపతి రాజులు పరిపాలన కాలంలో స్వామి విగ్రహం బయల్పడింది. గజపతితో పాటు కాకతీయులు కూడా మదన గోపాలుణ్ణి సేవించుకుని తరించారు. కాలక్రమంలో స్వామి ఆలయం శిథిలావస్థకు చేరుకున్నది. 1653లో పేరాల ప్రాంతానికి చెందిన శ్రీకృష్ణ భక్తుడైన జక్కా పాపయ్య శ్రేష్ఠికి స్వామి స్వప్నంలో కనిపించి తన ఉనికిని తెలియచేశాడు. దాంతో శిథిలాలలో కూరుకుపోయిన స్వామి విగ్రహాన్ని బయటకు తీసి సంప్రోక్షణ చేసి స్వామికి పాపయ్య శ్రేష్ఠి ఆలయాన్ని నిర్మింపచేశాడు. కృష్ణం వందే జగద్గురుం. గోపాలకృష్ణుణ్ణి జగదీశ్వరుడిగా, జగదాచార్యుడిగా భక్తులు ఆరాధిస్తారు. జగద్గురువుగా శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా చేసిన సమగ్ర బోధలు సర్వ మానవాళికి సదా అనుసరణీయమైనవి. భక్తుల ఆనందాల్ని మరింత పెంచడానికి ఎన్నో ప్రాపంచిక లీలల్ని కృష్ణుడు అభినయించి ఎన్నో సందేశాలని అనుగ్రహించాడు. అలాంటి దివ్యావతార మూర్తికి దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు, ఆరాధనీయ స్థలాలు ఏర్పడ్డాయి. కొన్ని క్షేత్రాలు పురాణ చారిత్రక ప్రశస్తులతో ముడివడి ఉన్నాయి. ఆ క్షేత్ర పరంపరలోనిదే తూర్పు సముద్ర తీర ప్రాంతంలో ప్రకాశం జిల్లాలో నెలకొన్న పేరాల మదనగోపాలస్వామి దివ్య సన్నిధి. ప్రకాశం జిల్లా చీరాల సమీపంలోని పేరాల చారిత్రకంగా ఎంతో సుప్రసిద్ధమైన గ్రామం. స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా ఉవ్వెత్తున ఎగసిన చీరాల పేరాల ఉద్యమం ఈ ప్రాంతానికి సంబంధించినదే. ఈ గ్రామంలో పురాణ ప్రసిద్ధమైన మదనగోపాలస్వామి వారి ఆలయం ఎంతో రమణీయంగా వర్ధిల్లుతోంది. భక్తుల పక్షపాతి అయిన శ్రీకృష్ణుడు తన ఉనికి గురించి అవ్యక్తంగా తానే వెల్లడించాడు. భక్తులకు నేత్రపర్వం కలిగించే అర్చావతార మూర్తిగా ఇక్కడ కొలువుదీరాడు. ప్రస్తుతం 6 శతాబ్దాల క్రితం నిర్మించిన మదనగోపాలస్వామి ఆలయ సన్నిధికి మనం చేరుకున్నాం. మదనగోపాలస్వామి అంటే భక్తులు తమ మనసులో కోరుకున్న కోర్కెలన్నింటినీ నెరవేర్చే గోపాలదేవుడు. ఆ స్వామిని దర్శన మాత్రం చేత ప్రసన్నం చేసుకోవచ్చు. అందుకే ఎందరో భక్తులు స్వామి అనుగ్రహాభీష్టులై నిత్యం ఈ ఆలయానికి తరలి వస్తూ ఉంటారు. ఆలయ ప్రాంగణంలో ప్రవేశించే ప్రధాన ద్వారానికి ఇరువైపులా జయ విజయుల మూర్తులు కొలువుదీరి ఉంటాయి. వీరికి ఎగువ భాగంలో ఆంజనేయుడు, గరుత్మంతుల విగ్రహాలుంటాయి. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే కుడివైపున మకర తోరణయుక్తంగా గణపతి భక్తాభీష్ట వరదుడై
సిద్ధిప్రదాయకుడిగా కొలువుదీరి ఉంటాడు. భక్తులు మూషిక వాహనునికి తొలి ప్రణామాలు సమర్పించుకుంటారు. ఆలయ లోగిలి ఆహ్లాదభరితంగా ఉంటుంది. బృందావన విహారి అయిన మురళీగానలోలుని ప్రియత్వానికి తగినట్లుగా ప్రాంగణం హరితవర్ణమయంగా భాసిల్లుతోంది. ప్రధాన ఆలయం ముందు సమున్నత ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజానికి ఇరువైపులా గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి మూర్తులు దాసభక్తులై గోచరిస్తారు. ధ్వజస్తంభం పైన తిరునామముద్ర, ముంగిట బలిపీఠం నెలకొని ఉంటాయి. ధ్వజానికి నమస్కరించుకుని భక్తులు ఆలయ ప్రదక్షిణలు చేస్తారు. ఆలయ ముఖమంటపంపై చతుర్భుజుడైన గోపాలుని విగ్రహం ముగ్ధ మోహనంగా గోచరిస్తుంది. ఇక్కడే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా నెలకొని ఉంది. ప్రధాన ఆలయ శిఖరం పైన లక్ష్మీనారాయణుల మూర్తులు, కృష్ణుని పలు రూపాలు, గరుత్మంతుడు, దశావతార మూర్తులు, ఖగపతిని అధిరోహించిన శ్రీహరి విగ్రహాలు, ఇతర దేవతామూర్తులు జీవకళ నేపథ్యంగా అలరారుతూ ఉంటాయి. సువిశాలమైన ముఖమంటపంలోకి భక్తులు చేరుకోగానే అవ్యక్తమైన ఆనందానుభూతి భక్తుల్ని చుట్టుముడుతుంది.